హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో, వన్ స్మాల్ అనౌన్స్మెంట్. రేపు వెన్స్డే ఈవినింగ్ 7 నుంచి 8 వరకు మనం ఆల్గోకి సంబంధించిన ఫ్రీ డెమో వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వర్క్ షాప్ లో అసలు ఆల్గో ట్రేడింగ్ అంటే ఏంటి, ఆల్గో ట్రేడింగ్ ఎలా చేయాలి అండ్ ఆల్గో ట్రేడింగ్ చేయడానికి ఎంత క్యాపిటల్ అవుతుంది, అందులో ఉన్న రిస్క్ ఏంటి, రివార్డ్ ఏంటి, స్ట్రాటజీస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా బ్యాక్ టెస్ట్ చేయాలి, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మీకు ఈ 1 hour లో అవేర్నెస్ కోసం ఫ్రీగా కండక్ట్ చేయబోతున్నాం. సో ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ గ్రూప్ లో జాయిన్ అయితే రేపు ఈవినింగ్ 7 కి జూమ్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఫ్రీగా సెషన్ అటెండ్ అయ్యి ఆల్గో గురించి అవేర్నెస్ తెలుసుకోవచ్చు. సో ఇట్స్ మోర్ టు ద మెయిన్ టాపిక్. సో ఫస్ట్ ఈ రోజు నిఫ్టీ పర్ఫార్మెన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం అండి. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ విట్నెస్ చేస్తాం. యాక్చువల్లీ మనం ప్లాన్ చేసుకుంది మార్కెట్ కన్సాలిడేషన్ నుంచి పాజిటివ్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసాం. సో మార్కెట్ ఇక్కడ ఏదైతే లాస్ట్ 2 days కన్సాలిడేషన్ ఉందో ఇది హై బ్రేక్ అయితే మనం అప్ సైడ్ వెళ్దాం అనుకున్నాం. కానీ ఓపెనింగ్ మనకి నెగిటివ్ సెంటిమెంట్, కంప్లీట్ ఒక నెగిటివ్ సెంటిమెంట్ గ్యాప్ డౌన్ తో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ 1 hour లోనే మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ కరెక్షన్ వచ్చింది. ఆల్మోస్ట్ లాస్ట్ ప్రీవియస్ ఉన్న 2 days లైక్ 25,900 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఫస్ట్ 1 hour లోనే బ్రేక్అవుట్ అయిపోయి ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు కూడా మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళింది. అండ్ అగైన్ లాస్ట్ 2 hours లో కూడా మార్కెట్ సేమ్ 25,900 దగ్గర నుంచి రిజెక్షన్ ఫేస్ చేసి ఫర్దర్ గా ట్రెండ్ డౌన్ సైడ్ మూవ్ అయింది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు మన మార్కెట్ లో కంప్లీట్ నెగిటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేసాం. దీనికి మేజర్ రీజన్ గ్లోబల్ మార్కెట్ లో ఉన్న నెగిటివ్ సెంటిమెంట్ అండ్ అట్ ది సేమ్ టైం ఈ రోజు మన ఇండియన్ రూపీ వాల్యూ ఆల్ టైమ్ లో పాయింట్ కి వెళ్ళింది. 91 క్రాస్ అయిపోయింది. సో రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవడం, ఎప్పటికప్పుడు కొత్త లో ఫామ్ అవడం అనేది మన ఇండియన్ ఎకనామిక్ కి అసలు హెల్దీ సైన్ అయితే కాదు. దీని వల్ల మన ఇండియన్ మార్కెట్స్ లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చాలా బిగ్ లెవెల్ లో జరుగుతుంది. ఎఫ్ఐఎస్ మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి చాలా బిగ్ లెవెల్ లో మనీని విత్డ్రా చేస్తారు. సో దాని వల్ల మన మార్కెట్స్ లో కంటిన్యూగా కరెక్షన్ అనేది రీసెంట్ డేస్ లో విట్నెస్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి మార్కెట్స్ కి ఎలా రియాక్ట్ అవ్వాలి, రేపటి మార్కెట్స్ లో మనం ఏ లెవెల్స్ ని కన్సిడర్ చేసుకోవాలనేది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నిఫ్టీ మాట్లాడుకుందాం. ఒకసారి నిఫ్టీ ఓవరాల్ ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామండి. సో లెట్స్ గో టు డైలీ టైం ఫ్రేమ్. ఈవెన్ 1 hour లో ఇంకొంచెం బెటర్ అర్థమైంది. సో మనకి ఆల్ టైమ్ హై లైక్ 26,300 దగ్గర నుంచి చూసుకుంటే మార్కెట్ ఒక హై పాయింట్ వెళ్ళిన తర్వాత మనకి కరెక్షన్, అగైన్ మార్కెట్ రీటెస్ట్ జరిగింది. ఈ పాయింట్ నుంచి మళ్ళీ ఫాల్, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి ఏదైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉందో ఈ కామన్ స్వింగ్ హైస్ దగ్గర నుంచి మనకి రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. సో మనం అక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేస్తాం. సో ఫర్ టైం ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా మనం ఒక స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అనేది విట్నెస్ చేయాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే మీరు 1 hour టైం ఫ్రేమ్ ఆర్ డైలీ టైం ఫ్రేమ్, హైయర్ టైం ఫ్రేమ్ లో ఎలా చూసుకున్నా సరే ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చర్ లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్, క్లియర్ డౌన్ ట్రెండ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం ప్రీవియస్ గా 2 days కన్సాలిడేషన్ ఏదైతే ఉందో ఆ లో పాయింట్ కూడా మార్కెట్ ఈ రోజు బ్రేక్ చేసి మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి ప్రాపర్ రిజెక్షన్ ఫేస్ చేస్తూ డౌన్ ట్రెండ్ లోకి వెళ్తుంది. కాబట్టి రేపటి మార్కెట్ లో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి ఫస్ట్ ప్రయారిటీ నెగిటివ్ సెంటిమెంట్ కి ఇద్దాం అండ్ సెకండ్ ప్రయారిటీ కన్సాలిడేషన్ కి ఇద్దాం. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ కి వెళ్ళాలి లేదా మనం అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఖచ్చితంగా మార్కెట్ 26,000 రౌండ్ ఫిగర్ బ్రేక్ అవ్వాలి. అట్ ది సేమ్ టైం ఈ ట్రెండ్ లైన్ దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ విత్ హై వాల్యూమ్స్ కనిపించేంత వరకు కూడా, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ ఉన్నంత వరకు కూడా మనం డౌన్ సైడ్ ఆర్ కన్సాలిడేషన్ ఫేస్ కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్దాం. ఓకే, ఇప్పుడు సెంటిమెంట్ కంప్లీట్లీ నెగిటివ్ కాబట్టి రేపు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. సో ఇక్కడ 15 minutes లో చూసుకుంటే ప్రీవియస్ 2 days లో పాయింట్ లైక్ 25,900 బ్రేక్ అయింది కాబట్టి ఇది ఇప్పుడు టెంపరరీ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ మార్కెట్ ఇప్పుడు ఫ్రెష్ నెగిటివ్ జోన్ లోకి వచ్చింది. కాబట్టి ఒకవేళ టెంపరరీ సపోర్ట్ తీసుకుంటే 25,800 దగ్గర మనకు ఒక టెంపరరీ సపోర్ట్ ఉంది అండ్ 25,700 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ రెండిట్లో మనం దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే ప్రీవియస్ గా మార్కెట్ కూడా కరెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి దీన్ని స్ట్రాంగ్ సపోర్ట్ కింద కన్సిడర్ చేసుకుందాం. 25,700 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ అండ్ 25,800 విల్ బి ద టెంపరరీ సపోర్ట్. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుందని కాదు, ఒకవేళ స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ కావాలంటే ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉండాలి, స్ట్రాంగ్ డిమాండ్ లెవెల్స్ ఉండాలి. సో 25,800 తో కంపేర్ చేసుకుంటే 700 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ లెవెల్. సో అప్పటి వరకు లైక్ మార్కెట్ ఇప్పుడు 25,900 నుంచి 700 వచ్చేంత వరకు కూడా సెల్లింగ్ కి ప్రయారిటీ ఇచ్చుకుందాం. ఇప్పుడు సెల్లింగ్ ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి మనం షార్టింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఏదైనా రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మార్కెట్ లో మనకి రిజెక్షన్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇది బ్రేక్ చేసిన తర్వాత కన్సాలిడేషన్ జరుగుతున్న ఫేజ్ లో ఇక్కడ చూడండి ఒక రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది. సో ఇలాంటి సినారియోస్ రేపు 25,900 దగ్గర కూడా ఒకవేళ మళ్ళీ కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యి 25,900 నుంచి క్లియర్ గా రివర్సల్ సైన్ వచ్చినప్పుడు మనం ఆ పాయింట్ లో షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏదైనా సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ అయినా, సపోర్ట్ లెవెల్స్ అంటే మనకు టెంపరరీ సపోర్ట్ 25,800 అనుకున్నాం కదా, ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. సో రేపు మార్కెట్స్ లో మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్ 25,900 దగ్గర నుంచి రివర్స్ వచ్చినా మనం షార్టింగ్ వెళ్దాం. అట్ ది సేమ్ టైం 25,800 బ్రేక్అవుట్ జరిగినా షార్టింగ్ వెళ్ళిపోవచ్చు. ఇది ఎప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఇస్తే, అలా కాకుండా మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇస్తే సమ్వేర్ క్లోజ్ టు ఒక సపోర్ట్ దగ్గర మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇచ్చింది అనుకుంటే ఇక్కడ ఇమీడియట్ గా షార్టింగ్ వెళ్ళదు. మార్కెట్ ఆ గ్యాప్ ఫిల్ చేసి ఒక కన్సాలిడేషన్ ఫార్మ్ అవుతుంది, ఆ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ దగ్గర వెళ్దాం. సో గ్యాప్ డౌన్ వచ్చింది కదా, మార్కెట్ ఆల్రెడీ నెగిటివ్ సెంటిమెంట్
ఉంది కదా అని చాలా మంది షార్టింగ్ వెళ్ళిపోతారు. యూ షుడ్ నాట్ డూ దట్. ఎప్పుడు కూడా గ్యాప్స్ ఫామ్ అయితే మార్కెట్ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాతే మొమెంటమ్ కి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఈవెన్ దో గ్యాప్ డౌన్ జరిగిన ఆ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే షార్టింగ్ వెళ్తాం. లాంగ్ కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నేను పర్సనల్ గా 26,000 అబౌవ్ అండ్ ఈవెన్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ దగ్గర అట్లీస్ట్ ఒక 15 minutes ఆర్ 1 hour టైం ఫ్రేమ్ లో ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ సస్టైన్ అయితే అప్పుడు 26,000 అబౌవ్ దగ్గర లాంగ్ పొజిషన్ తీసుకుంటాం. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. సో మార్కెట్ సెంటిమెంట్ ఇప్పుడు నెగిటివ్ ఉంది అండ్ ఈవెన్ మన రూపీ వాల్యూ కూడా ఆల్ టైమ్ లోకి వచ్చేస్తుంది కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఎక్కువగా జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఐదర్ సైడ్ వేస్ ఉంటే బెటర్, లేదనుకుంటే డౌన్ సైడ్ వచ్చినప్పుడు లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ అయితే చేసుకుందాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో మనకి లెవెల్ చూసుకుంటే మనకి 85,000 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ అండి. ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ జరిగి ఒక కన్సాలిడేషన్ వచ్చింది అండ్ ఇంకా ఫర్దర్ గా ఫాల్ కంటిన్యూ అవుతుంది కాబట్టి రేపు మనం ఒకవేళ రియాక్ట్ అవ్వాలి అనుకుంటే ఒకవేళ మార్కెట్ ఇదే కన్సాలిడేషన్ కంటిన్యూ అయ్యి 85,000 లెవెల్ కి వెళ్ళి మళ్ళీ రివర్సల్ జరుగుతుంది కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ మన షార్టింగ్ తీసుకోవడానికి. లేదు అనుకుంటే ఇక్కడ 84,500 సపోర్ట్ ఉంది, టెంపరీ సపోర్ట్. ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ కింద సెకండ్ పొజిషన్. ఈ రెండు లొకేషన్స్ దగ్గర మాత్రమే మనం షార్టింగ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. 85,000 అండ్ 84,500 లెవెల్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి గ్యాప్ డౌన్ జరిగింది, కాకపోతే మోస్ట్ ఆఫ్ ది డే మొత్తం కూడా ఒక ఛానల్ లో సైడ్ వేస్ లో స్ట్రక్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి ఈ రోజు లో పాయింట్ చూసుకుంటే ఒక సపోర్ట్ లెవెల్, టెంపరీ సపోర్ట్ లెవెల్ 59,000. సో రేపు మార్కెట్ 59,000 డౌన్ సైడ్ బ్రేక్ అయినా మనం షార్టింగ్ వెళ్దాం. ఆర్ఎస్ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ ఏదైతే ఉందో 59,300 రౌండ్ ఫిగర్, ఇక్కడ నుంచి ప్రైస్ పెరిగి రివర్సల్ జరిగినా ఇక్కడ కూడా మనం షార్టింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. సో రేపు బ్యాంక్ నిఫ్టీలో మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్ 59,000 అండ్ 59,300. సో ఓవరాల్ గా చూసుకుంటే దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. మార్కెట్ సెంటిమెంట్ కంప్లీట్ నెగిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ సెల్లింగ్ విచ్చుకుందాం. అండ్ ఒకవేళ ఈ రోజు ఇంట్రాడే హై పాయింట్ అండ్ ఇంట్రాడే లో పాయింట్ ఈ రేంజ్ లో కనుక రేపు మార్కెట్ ట్రేడ్ అవుతున్నట్లయితే మనం ఆప్షన్ బయింగ్ ని ఇగ్నోర్ చేసుకుని ఆప్షన్ సెల్లింగ్ న్యూట్రల్ స్ట్రాటజీస్ డిప్లాయ్ చేసుకోవచ్చు, రైట్? సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్. అండ్ ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్ అసలు బాగాలేదు కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ కోసం ఎలాంటి స్టాక్స్ ని ఫిల్టర్ చేసుకోవట్లేదు. సో వన్స్ రూపీ వాల్యూ కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత అప్పుడు ఫ్రెష్ గా స్వింగ్ ట్రేడింగ్ కి ఇన్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్వింగ్ ట్రేడింగ్ కి మీరు ఏది ప్లాన్ చేసుకున్నా మీ మనీ స్ట్రక్ అయిపోతుంది, అది రికవర్ అవడానికి కూడా చాలా టైం పడుతుంది, రైట్? సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.